ఈ మీ చేను చుట్టుపక్కల ఎవరు పొయ్యిలా వదిలేసారు. అతను 7 ఎకరాలు 3 గిన్నెలు అయింది. 30 బస్తాలు 7 ఎకరాలు 7 ఎకరాలు 30 బస్తాలు అయింది. ఎకరం 30 బస్తాలు ఎందుకైంది? వాళ్ళు నేను వాడాక మా వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ వాడారు కాబట్టి, గ్రాన్యువల్స్ అవి వాడారు కాబట్టి మీకు హ్యాపీయా? అలా హ్యాపీ వాడబట్టి మరి రైతు పక్క రైతులు కూడా యువత చెప్తే 4 రూపాయలు కూర్చున్నారు. అవును, వాళ్ళు వాళ్ళ చూసి వాడబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అవునవును. లేటెస్ట్ మరి విన్నారు కదా రైతు మాటల్లో. మరి సారథి అయితే బుల్లి గారండి, ఈయన నిరుడు చూడండి, ఇవన్నీ చౌడు భూములు వదిలేస్తారండి రైతులు. ఒకసారి చూడండి, ఇవన్నీ చౌడు భూములు వదిలేస్తారు రైతులు. కానీ లాస్ట్ ఇయర్ మనం బుల్లి గారికి మన వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ 2 ట్రిప్పులు వాడిచ్చాము. తర్వాత వచ్చేసరికి నానటెక్ హిమిక్ స్ప్రే చేయించాము. మరి చుట్టుపక్కల ఇంచుమించు ఎన్ని ఎకరాలు వదిలేశారండి? ఎన్ని ఎకరాలు వదిలేశారు మీ చుట్టుపక్కల? 50 ఎకరం పోయిందండి. 50 ఎకరంలో ఏం కోసింది లేదు, వదిలేశారండి. ఏం చౌడు వల్లేనంట? చౌడు వల్లే 50 ఎకరాలు వదిలేశారు. వేసారు వదిలేశారు. ఎకరంలో 20 సెంటు 25 నెల అట్లా వచ్చేసి మాట 50-60 ఎకరాలు పోయింది. విన్నారుగా లీడర్స్, మరి బుల్లి గారు ఒక్కడు మాత్రమే ఎకరానికి 30 బస్తాలు, అది కూడా వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ వాడటం వల్ల బుల్లి గారు ఒక్కడే 30 బస్తాలు ఎకరానికి తీసుకుని వెళ్ళాడు. మిగిలిన దగ్గర ఈ చుట్టుపక్కల 50-60 ఎకరాలు ఇంకా తిరుగులు వచ్చిందండి. తుఫాను మనకు వారం వచ్చింది చూడండి, వర్షం తుఫాను పోయిన సంవత్సరం పైరు మీద. అది రాకపోతే 40 బస్తాలు అయ్యేది. వర్షం ఇబ్బంది కొంచెం ఇబ్బంది తాలు పోయింది అప్పుడు వర్షానికి. తాలు పోయింది. తాలు సామాన్యంగా రాదు. తాలు రాదంటే వాతావరణం మునిగిపోయిందా? ఆ వాతావరణానికి తాలు పోయింది, మునిగిపోయింది చేను. మునకల గాలి మారిపోయింది పైరు మారి. ఓకే లేటెస్ట్, మరి ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడటం వల్ల రైతుకు వచ్చే ఆనందం, మనకి రిజల్ట్. కాబట్టి ప్రతి ఒక్క లీటర్ కూడా వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ని యూజ్ చేస్తే నెంబర్ 1గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సారు నిరుడు 3 సార్లు వేసాడు, 5 సార్లు 6 సార్లు నాటేశాడు. ఇక్కడ మంది ఒకేసారి వేసాడండి. దమ్ములో గ్రాన్యువల్ ఇచ్చాము కాబట్టి అది ఇబ్బంది లేకుండా ఉంది. మరి పక్క చేలు అయితే చౌడు ఇంకా నాటడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు, వదిలేసారు, ఇంకా నాటేయలేదు. నిరుడు కూడా నాటేసి పాడైపోయింది. కాబట్టి ప్రతి ఒక్క లీటర్ కూడా మన ప్రోడక్ట్ని హ్యాపీగా వాడొచ్చండి. రైతుకు లాభదాయకంగా ఉంటుంది, మనకు బిజినెస్ వచ్చింది. థ్యాంక్ యూ లీడర్స్. విషయాలు రెండో పైరు వేద్దాం అనుకుంటున్నాను. రెండో పైరు ఖచ్చితంగా పడుతుందండి. రెండో పైరు మినిమం కానీ ఖచ్చితంగా రెండో పైరు కూడా అయింది. వేయండి, మీకు ఇబ్బంది ఏం లేదు. 4 పైరు మార్పు వచ్చింది. భూమి అడిగేస్తుంది. మా వాడినాక మురుగులేదు, వాడచ్చు అంటారు రైతులు ధైర్యంగా. మరి బయట రకరకాల కంపెనీలు వస్తున్నాయి కదా సార్.